హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెన్సీ నోట్ల సేకరణ ఓ హాబీగా పెట్టుకుంటారు కొందరు. ఏదో సరదాకు కాయిన్స్, పాత నోట్లు సేకరించి భద్రంగా దాచుకుంటారు. అయితే అవే కొన్నేళ్లకు బంగారం అవుతాయి. అలాంటి ఓ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఉన్నట్టుండి లక్షాధికారులు అయిన వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. ఎప్పుడో తెలియకుండా దాచుకున్న వస్తువులు ఇప్పుడు డైమండ్స్ కంటే విలువైనవిగా మారుతుండడం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటిలో షేర్లతో పాటు కరెన్సీ నోట్లు కూడా ఉంటాయంటే నమ్ముతారా? అవును, ఓల్డ్ కరెన్సీ నోట్లు మీ దగ్గర ఉంటే లక్షాధికారులు కావచ్చు. అదెలా అంటే కరెన్సీ నోట్లతో కూడా అదృష్టం వరిస్తుందా అనే దానికి వివరణే ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం. కరెన్సీ నోట్ల సేకరణ ఓ హాబీగా పెట్టుకుంటారు కొందరు. ఏదో సరదాకు కాయిన్స్, పాత నోట్లు సేకరించి భద్రంగా దాచుకుంటారు. అయితే అవే కొన్నేళ్లకు బంగారంగా మారతాయి. పాత నోట్లు, కాయిన్లపై ఇంట్రెస్ట్ ఉండే కొందరు వాటికి భారీగా ఆఫర్ చేసి తీసుకుంటారు. ఈ మార్కెట్ కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పాత రూ. 5 నోటు పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు, కానీ చలామణిలో ఉంది. కొందరు పర్సులో దాన్ని భద్రంగా దాచుకుంటారు కూడా. అయితే ఇదే పాత రూ. 5 నోటుతో మీరు రాత్రికి రాత్రి లక్షాధికారిగా మారే అవకాశం ఉంది. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ ముద్రించిన ప్రతి కరెన్సీ నోటుపై ఓ సీరియల్ నెంబర్ ఉంటుంది. అలాగే ప్రతి రూ. 5 నోటుపై కూడా ఇది మనం చూడొచ్చు. ఈ నెంబర్ ద్వారానే మీరు 21 లక్షలు సంపాదించుకోవచ్చు. అవును, 786 సీరియల్ నంబర్ కలిగి ఉన్న పాత రూ. 5 నోటు మీ దగ్గర ఉంటే దాంతో లక్షలాది రూపాయలు సంపాదించవచ్చు. 1 2 3 4 5 6 అయినా మీరు లక్షలు తీసుకోవచ్చు. వీటితో పాటు ఆ పాత రూ. 5 నోటుపై తప్పనిసరిగా ట్రాక్టర్పై రైతు ఫోటో ఉండాలి. ఇలా ఉన్న రూ. 5 నోటు మీ దగ్గర ఉంటే దాన్ని వేలం వేయొచ్చు అని చాలామందికి తెలియదు. నేషనల్, ఇంటర్నేషనల్ వెబ్సైట్ల ద్వారా మీ వద్ద ఉన్న రూ. 5 నోటును వేలం వేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయి. వాటి ద్వారా మీ రూ. 5 నోటుతో లక్షలాది రూపాయలు పోగు చేసుకోవచ్చు. కాయిన్ బజార్ ఆన్లైన్ సైట్ను సందర్శించండి. ఇక్కడ మీరు ఆన్లైన్ విక్రేతగా నమోదు చేసుకోవాలి. దీని తర్వాత మీరు నోట్ చిత్రాన్ని అప్లోడ్ చేసి మిమ్మల్ని సంప్రదిస్తారు. మీరు ఇంట్లో కూర్చుని విక్రయించవచ్చు. అయితే ఇలా పాత నోట్లు లేదా నాణాలను ఆన్లైన్లో విక్రయించడానికి లేదా కొనడానికి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేదని మాత్రం గ్రహించాలి. అసలు విషయం ఏంటంటే మీరు విక్రయించాలనుకునే పాత నోటు నకిలీ కాకూడదు, దెబ్బతినకుండా శుభ్రంగా ఉండాలి. అలాగే నోటుపై ఉన్న సీరియల్ నెంబర్ స్పష్టంగా కనిపించాలి. ఇలాంటి నోట్లకు మాత్రమే కలెక్షనర్లు అధిక విలువ చెల్లించేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీ దగ్గర అటువంటి ప్రత్యేకత కలిగిన నోట్లు ఉంటే వాటిని జాగ్రత్తగా భద్రపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.